ఇందిరాగాంధీ గారు అంటే 2 సంవత్సరాల తర్వాత రిజల్ట్ కనపడింది. కానీ ఈ రోజు మోడీ గారు అంటే 2 నెలలకే రిజల్ట్ కనపడేటట్టుంది. ఏంది సార్ ఈ బాధుడు ఏంది? కదేందంటారు? ఏ రిజల్ట్ అండి? మార్కెట్ రేట్లు సార్, గ్యాస్ దగ్గర నుంచి ఏమి దొరకవంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా కూడా మందుకు కానీ సిగరెట్లకు కానీ రేటు పెరిగితే గిట్ట మాట్లాడతారా అండి? పెరగ పెట్రోల్కి ఒక 3 రూపాయలు పెరిగితే గిట్ట దానికోసం పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ పెరిగింది అని చెప్పేసి రాద్దాంతం చేస్తారు. పెరిగింది 3 రూపాయలు. వీళ్ళు చిన్న పూరడు కూడా 3 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటలేడు. ఇస్తే గిట్ట మినిమం 10 రూపాయలు ఆయన తీసుకుంటాడు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా నరేంద్ర మోడీ గారు కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ పెంచలేదండి. అక్కడ మనకు పెట్రోల్ మన దగ్గర నిల్వలు లేదు కాబట్టి, మనం తయారు చేయలేం కాబట్టి, పెట్రోల్ మన దగ్గర నుంచి లేదు కాబట్టి, బయట దేశాల నుంచి రవాణా చేసుకోవాలి కాబట్టి కొన్ని ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ రేట్లు పెంచినప్పుడు మన ఇండియాలో కూడా రేట్లు పెంచాలి కానీ ప్రజలు ట్యాక్సీలు పెడుతున్నాయి, గవర్నమెంట్ కూడా నడిచేది. ఇదేదో 2 రూపాయలు 3 రూపాయలు పెరగగానే ఏదో లక్షలు పెంచినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మందుకు ఎంత రేటు పెరిగినా ఎవ్వరు మాట్లాడరు, సిగరెట్లకు ఎంత రేటు. అదానీ గారేమో అమెరికాకి ఆఫర్లు ఇవ్వచ్చు, ఆఫర్ లేదో ఇండియాకి ఇచ్చి ఇండియాకి డెవలప్మెంట్ ఈ రేట్లు కంట్రోల్ చేయొచ్చు కదా. మన సొమ్మంతా ఆయనకి ఆఫర్ ఇవ్వడం ఎందుకు? ఎవ్వరికి ఆఫర్ ఇవ్వట్లేదని అనుకోవడానికి మాత్రమే. అక్కడ ఆ దేశాలలో ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి, ఆ దేశాలకు ఏం ఆఫర్ చేయడానికి ఏం లేదు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడ బయట దేశాలకు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి రేట్లు పెరిగినాయి. కానీ అయినా ఇలా మన ఇండియన్ గవర్నమెంట్ చాలా గొప్ప గవర్నమెంట్. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభాకు ఇంత యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకున్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ చాలా గొప్ప గవర్నమెంట్ అండి. ఎందుకంటే ఈ మన దేశంలో 140 కోట్ల జనం, వేరే దేశాలలో 4 కోట్లు 5 కోట్లు 10 కోట్ల జనాలు ఉన్న దాంట్లోనే లాక్డౌన్లు పెట్టిర్రు, రేట్లు ఒక విపరీతంగా డబల్ ట్రిపుల్ రెట్టింపు పెంచారు. కానీ ఇప్పటి వరకు ఇంత ఇబ్బంది లేదు కాబట్టి మీకేం కనపడతలేదు. ఇంత ప్రతిపక్షంగా ఒక ఆయన మాట్లాడితే ఆయన పార్టీలోకి లాగేసుకున్నారు. మరి ఇది ఎంత మట్టి న్యాయం అంటూ ఇలా గుర్తుపెట్టుకోండి. ఆయన పోయినా నా వ్యక్తిగత బీజేపీ పార్టీ నచ్చిందేమో ఆయనకు, పైన పోయిన దానికి మనం ఏం చేస్తామండి? గుర్తుపెట్టుకోండి, ఆయనకు వ్యక్తిగత ఇష్టం అండి. ఆయనకు ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి, వాడు నిజమైనటువంటి లీడర్ అయితే కూడా పేద ప్రజల పక్షాన్ని ఉంటాడు. ఇలా మరి ఎందుకు మరి గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రజలు గెలిపించినప్పుడు ప్రజల పక్షాన్ని లేకుండా ఆయనకు అధికారం ఉన్న పార్టీకి ఏంటంటే వాడు నిజమైనటువంటి లీడర్ గానే కాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నోనికే బలం ఎక్కువ ఉంటుంది అధికార పక్షం కన్నా. అంటే ఒక పిఎం ప్లేస్ లో ఉండి బంగారం కొనొద్దు రేట్లు అనే మాట అనొచ్చు అంటారా? అనొచ్చండి. దేశ ప్రజల మంచి కోసం, దేశ ప్రజల ఇబ్బంది పడద్దు, పేదవాడు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి మంచి విషయం చెప్పిండండి. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా మనము మన దేశ చరిత్రలో చూసామండి 1,50,000 రూపాయలు బంగారం రేటు పోవడం ఏందండి మరి అధ్వానం కాకుంటే. ఇవాళ మన దేశంలో చూసుకుంటే గట్రా 95% గరీబులు ఉన్నారండి. లగ్గం చేసుకోవాలంటే ఇప్పుడు మినిమం అయితే ఒక 2 తులాల బంగారం అనే కావాలి. కానీ ఏదోటి పెళ్లి ఎట్లా వేసుకుంటాండి బంగారం అంత రేట్ అయితే గట్రా. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి గారు చెప్పింది ఏదైనా కూడా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పేదోళ్ళ కోసం మాత్రం చెప్పినట్టు ఇది. ఎందుకంటే వృధా ఖర్చులు చేసుకోవద్దు, బంగారం కొనకండి, పెళ్లిళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోకండి, వృధా ఖర్చులు పెట్టద్దు. అంటే దేశ ఆర్థిక పరిస్థితి రానున్న రోజులలో ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో అక్కడ యుద్ధాలు జరిగినప్పుడు మనం ఏం చేయలేమని చెప్పేసి ముందు జాగ్రత్తగా చెప్తుంటాం. అదేవిధంగా ఆయన కూడా ఏం చెప్తున్నాడు, విదేశీ పర్యటనలకు పోకండి, ఇబ్బందులు పడకుండా డబ్బులు వేస్ట్ చేసుకోండి చెప్తున్నారు. మంచి పద్ధతి. అన్నగారు మీరు అన్నట్టు ఒక విషయం చెప్తా, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా బంగారం కొనొద్దని చెప్పింది 1972లో కూడా. ఎందుకంటే దేశ ప్రజల మంచి కోసమే, ఏ గవర్నమెంట్ కూడా దేశ ప్రజల మంచి కోసమే చెప్తారు.